సభకు నమస్కారం. నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి డి రాజారాం యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మిత్రులు చిరంజీవులు గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు. 2-3 విషయాలు ఏమున్నాయంటే 50% కోటా దాటచ్చా దాటకూడదా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉందన్నట్టు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అది ఫైనల్, అంటే మొన్న ఈవెన్ పాట్నా హైకోర్టు కూడా దాదాపు అదే బేసిస్ మీద 50% కోటా దాటకూడదు అనేటువంటి దాని మీదనే బీహార్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక రిజర్వేషన్స్ను, పెంచిన రిజర్వేషన్స్ను వాళ్ళు కొట్టివేయడం జరిగింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్ని కనుక శ్రద్ధగా మనం చదివితే ఏ సుప్రీంకోర్టు తీర్పులో కూడా 50% దాటాలా దాటద్దనే విషయంలో కొంత చర్చ జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే లెక్కలు తీయకుండా, గణాలు లేకుండా, ఎంక్వైరీ చేయకుండా ఊరికే రిజర్వేషన్స్ మేము 50% కంటే పెంచుతామంటే ఒప్పుకునేది లేదు అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇదివరకు ఏం చేశారంటే ముస్లిమ్స్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు, లేకపోతే వేరే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి లెక్కలు తీయకుండానే వీళ్ళకి ఇంత పర్సెంటేజ్ 10% రిజర్వేషన్ అని, ఇంకోళ్ళకి ఇంకో % రిజర్వేషన్ అని ఇలా ఇవ్వడం అనేది జరిగిందన్న. ఇవాళ మొన్న పాట్నా హైకోర్టులో చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు 2 రకాలు చెప్పినప్పుడు గణన చేసి, లెక్కలు తీసి, సర్వే చేసి అన్ని వివరాలు సేకరించిన సందర్భంగా 50% పెంచవచ్చు అని చెప్పినప్పుడు దాన్ని ఇవాళ వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. అది ప్రధానమైన ఇష్యూ. రెండవ సమస్య ఏంటంటే 50% దాటొచ్చానంటే అది ప్రభుత్వాధినేత మీద ఆధారపడి ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తలుచుకుంటే ఏ సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా దానికి అడ్డు కాదు. ఎట్లా అడ్డు కాదనంటే తమిళనాడు ఉంది. తమిళనాడులో 65% పెంచారు. ఎలా సాధ్యమైంది? ఆమె చాలా గట్టిగా ఉంది కాబట్టి, చాలా పట్టుదలగా పనిచేసింది కాబట్టి జయలలిత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఆమెను అక్కడ కొట్లాడి ఆ యొక్క బిల్లును, తమిళనాడు చేసినటువంటి ఒక చట్టాన్ని, తమిళనాడు శాసనసభ చేసినటువంటి ఒక చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టించింది. ఒక్కసారి 9వ షెడ్యూల్లోకి పోతే ఏ కోర్టు కూడా దాని గురించి విచారణ చేయాల్సినటువంటి అధికారం పోతుంది. ఇవి 2 కనుక మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తే, ఎందుకు చేయాలని చెప్తున్నారంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు, ఈ దేశంలో చాలా అన్యాయం జరిగిపోయింది, బడుగు బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది, వేల సంవత్సరాల నుంచి వీళ్ళకి అన్యాయం జరుగుతున్నది, వీళ్ళ జనగణన వేయాలా, వాళ్ళకి న్యాయం చేకూర్చాలా అని చెప్పేసి ఇవాళ ఆయన కూడా చెప్తున్నాడు. మీరు నిజంగా రాహుల్ గాంధీని ఫాలో అయ్యే వాళ్ళైతే ఆ నినాదం మీద మీరు గెలిచినారు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఏంటంటే వెంటనే వీరంత తొందరగా ఒక సర్వే చేయించి అన్ని వివరాలు సేకరించి ఆ వివరాల ప్రకారంగా రిజర్వేషన్స్ కోటాని పెంచి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించడానికి ప్రయత్నం చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా, ఎప్పుడు ఎట్లా జరుగుతుంది అది వేరే విషయం దానిలో. కానీ ఈ 2 కనుక జరిగితే అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలా, అయితే సుప్రీంకోర్టులో మనం సుప్రీంకోర్టు ఒప్పించగలగాలా, ఇది సర్వే ప్రకారంగా జరిగింది కాబట్టి మీరు దీన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అనే విధంగా మన సుప్రీంకోర్టు ఒప్పించాల్సిన అవసరం ఉందన్నట్టు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు చేయాలా జనగణన అంటే కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారంటే
ఇన్నేళ్ళ నుంచి మేము సంపాదించిన ఆస్తుల లెక్కలన్నీ చెప్పాలనా? మాకు 5,000 ఎకరాల భూమి ఉంటే ఆ లెక్క చెప్పాలనా? మాకు 40 కాలేజీలు ఉంటే ఆ లెక్క కూడా చెప్పాలనా? మాకు 10 సినిమా స్టూడియోలు ఉంటే ఆ లెక్క కూడా చెప్పాలనా? లేకుంటే మా తాతల నుంచి మంత్రులుగా చేసేస్తే మేము అవన్నీ లెక్కలు చెప్పాలా అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇన్ని రోజుల నుంచి భారత ప్రజల్ని, ఇక్కడ ఉండేటటువంటి పేదవాళ్ళని దోచుకొని ఎంత కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క భాగవతం బయటపడుతుందని చెప్పేసి ఇవాళ జనగణన వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకో వేరే కారణం ఏం లేదు ఇక్కడ. మిత్రులారా, ఒక 2 విషయాలు చెప్పేసి నేను ముగిచ్చేస్తా. 2 నిమిషాలు. ఒక్కటి మట్టుకు మన బ్రెయిన్లోకి తీసేయాల, మన పిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సింది. అంటే ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనం బయటకు వచ్చినాం చాలా వరకు, కానీ ఒకప్పుడు ఉండే స్టేజ్. మేము చదువుకోలేము, మేము ఐఏఎస్ కాలేము, మేము ఐపీఎస్ కాలేము, మేము జడ్జీలం కాలేము, మేము ముఖ్యమంత్రి కాలేము, మేము ప్రధానమంత్రి కాలేము, మేము పైకి వెళ్ళలేము అని చెప్పేసి చెప్తా ఉన్నారో దాన్ని మనం ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అవసరం. కృష్ణయ్య గారికి స్వాగతం. కూర్చోండి. ఇది చాలా అవసరం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, వాస్తవంగా సమాజంలో కొందరికే జ్ఞానం ఎక్కువ ఉందా, కొందరికే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా, కొందరి మోక్షానికి అర్హులా, అయితే అందరూ మోక్షానికి అర్హులా, అందరికీ తెలివితేటలు ఉన్నాయా, అందరూ రాజ్యాధికారం చేయచ్చా? 2 విషయాలు. రాముడికి గురువైన వశిష్ఠుడు మీ అందరికి తెలుసా? బీసీ. వశిష్ఠుడు బీసీ. భారతం రాసినటువంటి ఒక వ్యాసుడు కూడా బీసీ. మత్స్యగంధికి పుట్టాడు, బెస్తకన్నకి పుట్టాడు ఆయన. రామాయణం రాసిన వాల్మీకి ఒక రకంగా బీసీ. వీళ్ళ రామాయణం, భారతం, భగవద్గీత, వీళ్ళ వేదాలని ఇవ్వలేతుందో ఒక లెక్కన పెట్టినటువంటిది 4 వేదాలు విభజించినటువంటి ఒక వ్యాసుడు. వీళ్ళందరూ కూడా బీసీ కులాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి మేధాశక్తి ఒక్కళ్ళకే ఉంటుంది, మేధావులు ఒక్కోళ్ళే, ఇంకొకళ్ళు మేధావులు కారు అనేది పక్కన పెట్టండి. ఆధ్యాత్మిక రంగంలో బ్రహ్మం గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎంతో ఉన్నత శిఖరాలకు చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పరిపాలనలో, రాజ్యంలో పరిపాలన చేయడం లోపల బీసీ కులాలకి వచ్చినటువంటి అశోకుడు పరిపాలన చేసినట్లుగా ఈ దేశంలో ఇంకెవరు కూడా పరిపాలన చేయలేదు. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలో కానీ, పరిపాలనలో కానీ, సాహు మహారాజ్ పరిపాలన కావచ్చు, అశోకుడి యొక్క పరిపాలన కావచ్చు. అరే రోడ్ సైడ్కి చివరి చెట్లు నాటించింది, పశువులకు నీళ్లకు తొట్లను పెట్టింది ఎవరు, పశు వైద్యశాలలు ఏర్పాటు చేసింది ఎవరు, తక్షశిల విశ్వవిద్యాలయం డెవలప్ చేసింది ఎవరు, అందరికీ సమాన హక్కులు ఇచ్చి అందరికీ చదువుకునే హక్కు ఉందని చెప్పేసి ఓపెన్గా చెప్పినటువంటిది ఎవరు? తను. అలాంటి యొక్క ప్రభుత్వాలు చేసినటువంటి ఒక బీసీలు ఇవాళ రాజ్యాంగానికి అర్హులు కారని, రాజ్యాంగానికి మనం అర్హులనే, రాజ్యాధికారానికి అర్హులే. రాజ్యాధికారం సాధించాలా? నువ్వు అడుక్కునేటటువంటి ఒక పరిస్థితి వదిలిపెట్టేసి నాకు ఎమ్మెల్యే సీట్ ఇయ్యు, నాకు ఎంపీ సీట్ ఇయ్యు, నాకు రాజ్యసభ సీట్ ఇయ్యు. అమ్మ ఎన్ని రోజులు అడుక్కున్నాడు? పుట్టించి సచ్చేదాకా అడుక్కున్నాడేనా? ఎప్పుడు అడుక్కుంటారు? ఎన్ని రోజులు అడుక్కుంటారు? ఒక 4 సంవత్సరాలు ఓపిక పట్టండి, మేము అధికారంలోకి రావాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకోండి. అప్పుడు తప్పనిసరి 2029 నాటికి ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. కానీ అడుక్కునేటటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి ధైర్యంగా నిలబడేటువంటి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.